నువ్వు యమపాసాన్ని అపహేళన చేస్తావా? ఇదే కాచుకున్న గత ప్రహారం నుంచి యమరాజా, నిష్ఠా భక్తులతో శివారాధన చేసే బాల మార్కండేయునిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతిని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియదుగా? నీవు కాలయుడు, కానీ నేను మహాకాలుడు. హర హర మహాదేవ. మా యందు నిష్ఠా భక్తులలో చరమస్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివకృప వల్ల అవధ్యుడయ్యాడు. ఓ శివశంకర, ఓ మహేశ, ఓ పరమేశ, నేను మృత్యు యొక్క అటల నియమాన్ని శ్రద్ధతో పాలిస్తున్నాను. విధి విధానానుసారం ఈ బాలుడి ఆయుష్ సమాప్తమయ్యింది. ఒకవేళ విధాత ద్వారా నిర్ధారిత సమయానికి తన ప్రాణాలను తీయకపోతే మీరే నన్ను కర్మవిముఖుడని దండించేవారు కదా. తప్పకుండా ఇస్తాను, కానీ శివలింగం నుండి వెళ్ళే జ్వాలల వేడిపోగలదు. ఇంకా స్వయంగా నీ యమపాసమే తిరిగి కొట్టినా నీకు ఈ బాల మార్కండేయుడు మహాభక్తి వల్ల జరించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే. నీవు కర్మ ఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞాని. నీకు ఈ మాత్రం నిజం కూడా తెలియదా? ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లీలయేనని, నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా శుభం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం. నాకు తెలుసు పరమేశ్వర, నాకు తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతాడు. ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా? అక్కడలేదు మహేశ, ఈ దాసులపై కృప చూపి తమను ఆజ్ఞాపించండి. ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితమో? ఇప్పుడు నాకు ఏమి రాకి స్వామి? ఇప్పుడు ఇక యమలోకానికి వెళ్ళు. అక్కడి వ్యవస్థను సరిగా పాలించు. మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనర్థాలకు కారణం కావచ్చు. మాకు పూర్తి నమ్మకం భవిష్యత్తులో ఎన్నడూ నీకు కర్మ విముఖుడివి కావాలి. నా యొక్క దుర్గుణానికి నన్ను క్షమించండి పరమేశ. ఇక ముందెప్పుడు అలా జరగదు. ప్రణామం పరమేశ. నమ పార్వతీపతే హర హర